అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మళ్ళీ ఇంకొక మంచి రివ్యూతో అయితే మేము ముందుకు వచ్చేసాననమాట. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. నేను చెప్తున్న రివ్యూస్ కానీ, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు రివ్యూ వచ్చేసి మనది బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ అనమాట. ఈ బ్రాండ్ ఏసీనైతే మనం ఈరోజు రివ్యూ చేస్తున్నాము. బట్ అంతకన్నా ముందు డిస్క్రిప్షన్‌లో అయితే నేను నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ డైలీ డీల్స్ కోసం అయితే మీరు అందులో జాయిన్ అవ్వండి. నేను డైలీ షేర్ చేస్తూ ఉంటాను ఆఫర్స్ ఏదైనా ఉంటే. సో గెట్ బ్యాక్ టు ది వీడియో. ఈరోజు వీడియో చెప్పాను కదా ఆల్రెడీ, బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ అనమాట. ఇది వచ్చేసి మనకి 2025 మోడల్, లేటెస్ట్ మోడల్ ఏసీ అనమాట. ఇది వచ్చేసి మనకి 100% కాపర్ కండెన్సర్. 100% కాపర్ కండెన్సర్‌తో ఉంటుంది. స్మార్ట్ వైఫై ఏసీ విత్ వాయిస్ కమాండ్ టెక్నాలజీ అనమాట. ఈ ఏసీ వచ్చేసి మనకి స్మాల్ రూమ్స్‌కి మాత్రమే, అంటే అప్ టు బిలో 110 స్క్వేర్ ఫీట్ రూమ్స్‌కి మాత్రమే బావుంటది. ఒకవేళ మీ రూమ్ మోర్ దెన్ అంటే అబోవ్ 110 స్క్వేర్ ఫీట్స్ ఉంటే మీరు బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ తీసుకోండి. ఈ వీడియోలో అయితే నేను దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఆ ప్రోడక్ట్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే ఒకసారి మాత్రం చెక్‌ఔట్ చేయండి. వీళ్ళైతే ఇక్కడ మనకి 60 మంత్స్ కాంప్రిహెన్సివ్ వారంటీ అంటే 5 ఇయర్స్ అని చెప్తున్నారు. బట్ నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ కంప్లీట్‌గా చూసాను. ఇది ఓన్లీ ఫ్యూ నార్త్ స్టేట్స్‌కి మాత్రమే ఎలిజిబుల్. మన తెలుగు స్టేట్స్‌కైతే ఇది లేదనమాట. వీళ్ళు ఏదైతే 5 ఇయర్స్ వారంటీ అని ఇక్కడ 60 మంత్స్ వారంటీ ఆఫర్ అయితే చెప్తున్నారో, అది ఓన్లీ కొన్ని నార్త్ స్టేట్స్‌కి మాత్రమే అవైలబుల్ ఉంది. మనం తెలుగు స్టేట్స్‌కైతే ఇది అవైలబుల్‌గా లేదనమాట. నేను ఇన్‌స్టాలేషన్ పీపుల్‌ని గూడా మాట్లాడాను. వాళ్ళతో గూడా కనుక్కున్నాను. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ ఏసీకి 1 ఇయర్ కాంప్రిహెన్సివ్ వారంటీ ఉంది. అండ్ 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉంది. 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంటది అని అయితే వాళ్ళు చెప్తున్నారు. నా ఒపీనియన్ ఏంటి అంటే, ఏసీకి మనం ఎక్కువ చూసేది 5 ఇయర్స్ పీసీబీ వారంటీ మాత్రమే. అదే మనకి మెయిన్. సో, అది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అనైతే నేను అనుకుంటా. మనం ఇదైతే కన్సిడర్ చేసుకోవచ్చు. బికాజ్ 5 ఇయర్స్ వారంటీ ఫర్ పీసీబీ అనేది వర్త్. ఇట్స్ గుడ్ ఓన్లీ. సో, వీ కెన్ గో ఫర్ ఇట్. సో, ఇది ఆల్రెడీ యాజ్ ఐ టోల్డ్ 100% కాపర్ కండెన్సర్ ఉంది. స్మాల్ రూమ్స్‌కి మాత్రమే ఇట్ విల్ వర్క్ అనమాట. ఈ ఏసింగ్ రేటింగ్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి 5 రేటింగ్ ఉందనమాట. విత్ వాలిడిటీ పీరియడ్ వచ్చేసి మనకి 1 జులై టు 31 డిసెంబర్ 2025 వరకుంది. ఇదొక బెస్ట్ పాయింట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, కూలింగ్ కెపాసిటీకి వస్తే 100% కెపాసిటీ యూసేజ్. మనం 100% కెపాసిటీ యూజ్ చేస్తే జస్ట్ 3517 వాట్స్ వస్తుంది. విచ్ ఈస్ ఎ వెరీ గుడ్. పవర్ కన్సంప్షన్ గురించి మాట్లాడితే 538 యూనిట్స్ పర్ ఇయర్ వస్తుంది అని అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. బట్ వాళ్ళైతే 50% కెపాసిటీతో బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం ఒక 70 యూనిట్స్ ఎక్కువే అజ్యూమ్ చేసుకొని అరౌండ్ 600 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది అని అనుకోవాలి. అండ్ ఇక్కడ వీళ్ళు వితౌట్ స్టెబిలైజర్ యూజ్ చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం స్టెబిలైజ్ యూజ్ చేస్తేనే బెటర్. ఇంత అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు మన ఏసీ అట్లీస్ట్ 10 ఇయర్స్ అయినా వాడాలి కాబట్టి యూజ్ చేస్తే బెటర్ అని అయితే నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. బెస్ట్ స్టెబిలైజర్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేసుకొని ఆ లింక్ త్రూ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది స్మార్ట్ ఏసీ కాబట్టి మనకి దీన్ని అలెక్సా అండ్ గూగుల్ హోమ్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏఐ టెక్నాలజీ కూడా ఉంది. ఆటోమేటిక్‌గా ఔట్ సైడ్ వెదర్‌ని ఇన్‌సైడ్ టెంపరేచర్‌తో బేస్ చేసుకొని కూలింగ్ టెంపరేచర్ సెట్ చేసుకుంటదనమాట. ఫ్యాన్ కూడా మనకి ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఇప్పుడు మీరు తీసుకునే ఏ ఏసీలో అయినా ఈ ఫీచర్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు అన్ని ఏసీస్‌లో మాక్సిమం ఈ ఫీచర్ అయితే మనకు అవైలబుల్‌గా ఉంది. ఈ ఏసీలో కూడా మనకి ఈ బ్లూ స్టార్ ఏసీలో కూడా మనకి ఈ ఫీచర్ అయితే అవైలబుల్ ఉంది. కమింగ్ టు అదర్ ఫీచర్స్, ఈ ఏసీనైతే మనం బ్లూ స్టార్ యాప్ త్రూ కూడా ఆపరేట్ చేసుకోవచ్చనమాట. ప్రైజింగ్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌తో బై చేస్తే ఒక ఆఫర్ అయితే ఉంది. ఫస్ట్ ప్రైజింగ్ వచ్చేసి 37,490 రూపీస్. అంటే నియర్లీ 37,500 రూపీస్ అయితే మనకి ఏసీ పడుతుందనమాట. కమింగ్ టు బ్యాంక్ ఆఫర్స్ డీటెయిల్స్‌కొచ్చేస్తే
హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌తో కనుక మీరు ఈ ప్రోడక్ట్‌ని బై చేస్తే మనకి ప్రెజెంట్ 4000 రూపీస్ డిస్కౌంట్ అయితే మనకి ఉందన్నమాట. అంటే జస్ట్ 33,500 మాత్రమే మనకిప్పుడు ఏసీ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకవేళ 1 టన్ ఏసీ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్రైస్ అని అయితే నేను చెప్పుకోవచ్చు. సో, అస్సలు మిస్ చేసుకోకండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం అయితే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నేను డైలీ ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మంచిగా మీ రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాను. మీరు కనుక ఈ వీడియో నచ్చితే ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ త్రూ అయితే మీరు పర్చేస్ చేసుకుంటారు అని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చలో బాయ్ గాయ్స్.